నోరూరించే సేమియా సగ్గుబియ్యం పాయసం పంచదారకి బదులుగా బెల్లంతో కొంచెం హెల్తీగా పాలు విరగకుండా చల్లారినా చిక్కబడకుండా చేసుకుందాం. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో 1/4 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. పాకం పట్టాల్సిన అవసరం లేదు. బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. ఒక ప్యాన్‌లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ ఎండుద్రాక్ష వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో మిగిలిన నెయ్యిలోనే అరకప్పు సేమియాను కూడా వేసి వేయించుకుంటున్నాను. ఈ సేమియాను 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. కలర్ మారి బాగా వేగిన తర్వాత ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఇక్కడ 1/4 కప్పు సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వంపేసి మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని 3 లేక 4 నిమిషాలు ఉడికించాలి. ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియాను వేసి బాగా కలుపుకోవాలి. సేమియా ఇలా 90% కుక్ అయితే సరిపోతుంది. పూర్తిగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 3 కప్పుల వేడి పాలు అంటే సుమారు 1/2 లీటర్ పాలు పోస్తున్నాను. పాలను ముందుగానే కాచి వేడిగా ఉంచుకున్నాను. ఫ్రిడ్జ్ నుంచి తీసిన చల్లని పాలు నేరుగా పోయకండి. పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని 2 లేక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, సేమియా కాస్త చిక్కబడింది. ఇప్పుడు ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని పోసుకుందాం. ఇలా బెల్లాన్ని ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే పోతాయి. అర టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా 1 నుండి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు పాయసం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎందుకంటే చల్లారిన తర్వాత పాయసం ఇంకాస్త చిక్కగా అవుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత బౌల్లోకి వేసుకుంటున్నాను. పాయసం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.